సార్ ప్లీజ్. రెబల్ స్టార్ కృష్ణరాజు సార్ మాట్లాడకపోతే ఎలా చెప్పండి కదండి. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మా గుండెల్లో మీరే స్టైలిష్ స్టార్ సార్. నిజంగా స్టైలిష్ స్టార్, మీ స్టార్ అంటే మీరే. కదా నాకు కాదు కదా ఇచ్చింది, సినిమాకి ఇచ్చారు. స్టైలిష్ నేను కాదు. బట్ స్టిల్ మీరు అంత స్టైలిష్ కాబట్టి అలాంటి స్టైలిష్ సినిమాని క్రియేట్ చేయగలిగారు. చాలా సంతోషం. సంతోషం అవార్డ్స్ 8 సంవత్సరాల నుంచి కూడా చాలా చక్కగా సురేష్ కొండేటి చేస్తున్నాడు. పొట్టివాడు గట్టివాడు ప్రతి ఫంక్షన్ కూడా చాలా చక్కగా చేస్తున్నాడు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ చాలా చక్కగా మీరు అందరూ ఆనందించారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక బిల్లా సినిమా నేను 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ గోపికృష్ణ మూవీస్ ద్వారా తీయడం జరిగింది. దాన్ని ఈ టైం మర్చిపోకుండా మళ్ళీ అంత గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ, ఈ అవార్డు ఇచ్చిన సురేష్ కొండేటికి నా కృతజ్ఞతలు. ప్రభాస్ ఊళ్ళో లేడు, తన తరఫున కూడా నాకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పమని చెప్పాడు. చాలా సంతోషం సంతోషం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓరియన్ మొబైల్స్ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ పవర్డ్ బై భారతీ సిమెంట్స్. ఈ అవార్డ్స్లో వచ్చినప్పటి నుంచి ఒకటే ఊరిస్తున్నాం అండి. ఏమని? ఎయిత్ వండర్, ఎయిత్ వండర్, ఎయిత్ వండర్ అని. ఇంతకీ ఆ ఎయిత్ వండర్ ఏంటి? సంతోషం పత్రిక అధినేత, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారి 5 సంవత్సరాల కల అండి. ఇప్పటి వరకు ఏ స్టేజ్ పైన జరగంది, ముఖ్యంగా తెలుగునాట జరగంది, మనందరికీ చూపించాలండి. ఎంతో ఆత్రపడి, ఎంతో శ్రమ కోర్చి, ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు కోర్చి ఈ 8th వండర్ని క్రియేట్ చేశారండి. అదేంటో తెలుసుకుందామా? అదేంటో చూద్దామా? సో గెట్ రెడీ ఫర్ ఇట్. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేయండి. ఉన్నట్టుండి మనం ఇండోర్ ఆడిటోరియంలో ఉన్నామండి. ఉన్నట్టుండి మనపైన వర్షం కురిస్తే, మనం చిటపట చినుకుల్లో తడుస్తూ అలా అలా స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందండి? అది సినిమాల్లో మాత్రమే సాధ్యం అవుతుందండి, బట్ స్టేజ్ పైన అసాధ్యం అండి. బట్ ఆ అసాధ్యం ఈరోజు సుసాధ్యం కాబోతుంది. హ్యావ్ ఎ లుక్. లెట్స్ ఎంజాయ్ ద రైన్ సాంగ్ ఆన్ ద స్టేజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్ అండి. సో కెన్ వి హియర్ ఫర్ తనీష్? కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా.
పిలిచెరా వరుణ వరదై పలకరా ఆకాశాన్నీల దించరా కురిసేవానగా మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంసరా మహారాజు తానే సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించెనురా అమృతం